హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఈరోజు హోటల్ స్టైల్ రవ్వ దోశ చూద్దామండి. దానికోసం ఒక కప్ ఆఫ్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన పెంక పెట్టేసేసుకొని పెంక మంచిగా పొగలు వచ్చేటప్పుడు దానిపైన దోశపిండి వేసేసుకోవాలి. దోశపిండి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్ తురుము వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. పెంకని 4 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువగా వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దోశ కాలేంతవరకు పెంకను అటు ఇటుగా కదుపుతూ ఉండాలి. మళ్ళీ ఒక దోశ వేస్తున్నానండి. రవ్వ దోశ వేయడానికి పెంక ఎక్కువగా హీట్గా ఉండాలి. ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్యారెట్ తురుము, కట్ చేసి సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. సెకండ్ టైం దోశ పైన ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది మధ్యలో కంటే దోశ చివర్లో వేస్తేనే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది, మంచిగా సన్నగా కాలుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మా కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. నా ప్లేట్ ఇలా ఉంది, చూడండి ఒక్కసారి.